సుబ్బు సుబ్బుడికి ఏం కాలేదు కదా? నాకేం కాలేదు, బానే ఉన్నాను. అసలు ఏంటి శ్రీవల్లి నువ్వు? ఇందాకేమో నేనంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడావు, ఇప్పుడేమో నాకేదో అయిపోతుందని కంగారు పడుతున్నావు. అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పిచ్చి పడుతుంది. అర్థం చేసుకోలేకపోతే వెళ్ళిపోతే ఎక్స్క్యూజ్ మీ, ఏంటి లవ్కు సంబంధించిన గొడవనా? అవును, నీకెందుకు? అయినా నీకెలా తెలుసు? రోడ్డు మీద మీరు ఇలా గొడవ పడుతుంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరికైనా మీరు లవర్స్ అని తెలిసిపోతుంది. అయినా ఈ రోజుల్లో లవర్స్ మధ్య గొడవలు, బ్రేకప్లు, ఆ తర్వాత ప్యాచప్లు ఇవన్నీ కామన్ అయిపోయాయండి. అది ఇండియా అయినా అమెరికా అయినా. ఇంతకీ మీరు గొడవ పడ్డానికి రీజన్ ఏంటి? అవన్నీ మీకు అవసరమా? మీ పని మీరు చూసుకోండి. అతన్ని చూస్తుంటే ఇన్నోసెంట్గా ఉన్నాడు, మీరేమో చాలా ట్రెడిషనల్గా ఉన్నారు. మీ ఫేస్కి అసలు సీరియస్నెస్ సూట్ అవ్వలేదండి. ప్రాబ్లం ఏదైనా ఉంటే కూల్గా సెటిల్ చేసుకోండి. తన గురించి కూడా కొంచెం ఆలోచించండి మేడం. నా వల్ల నీకు యాక్సిడెంట్ జరగబోయింది. ఐఎమ్ సారీ సుబ్బు. ఇది నువ్వు లవర్గా చెప్తున్నావా లేక ఫ్రెండ్గా చెప్తున్నావా? నేను ఎలా చెప్పాను? నీ మనసును అడుగు సుబ్బు. హే ట్రెడిషనల్ గర్ల్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఆ క్వశ్చన్ నువ్వు అడగకూడదు, తను నిన్ను అడగాలి. తను నా కూతురు బాబు. ఈజ్ ఇట్? అవును బాబు. తను నీకింతకు ముందే తెలుసా? తెలుసా అంటే జస్ట్ 1 hour బిఫోరే రోడ్డు మీద కలిసాం అంకుల్. ఎవరినైనా ఇతను? అమ్మా, ఇతని పేరు త్రిదేవ్, ఆర్తి వాళ్ళ తమ్ముడు. నీకు వరుసకి బావవుతాడమ్మా. అవును శ్రీవల్లి, తను నా తమ్ముడు. వాడు అమెరికాలో చాలా పెద్ద డాక్టర్. అమెరికాలో ఉంటున్న ఈ పెద్ద డాక్టరు ఇక్కడికి ఎందుకు వచ్చాడో? ఎప్పుడు పేషెంట్స్తో బిజీ లైఫ్ కదా, అందుకే జాబ్కి 2 months లీవ్ పెట్టి ఇండియా చూద్దామని రిలీఫ్ కోసం ఇక్కడికి వచ్చాడు. లీవ్ పెట్టాడా? వాళ్ళే జాబ్లో నుంచి పీకేశారా? జోక్ చేశాను బాబు, ఉత్తుతే. ఇట్స్ ఓకే. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు బాగా నచ్చింది. కొంచెం లేట్ అయినా నా గురించి నీకు తెలిసినా కూడా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. హాయ్, ఐఎమ్ త్రిదేవ్. ఐఎమ్ శ్రీవల్లి. నైస్ టు మీట్ యూ. హాయ్ సిస్టర్. హాయ్ బావా. ఏంటి సిస్టర్ అలా సీరియస్గా చూస్తున్నారు? అసలు అమెరికా నుంచి ఎందుకు వచ్చావురా నువ్వు? నిన్ను బావని చాలా మిస్ అయ్యాను సిస్టర్, అందుకే మిమ్మల్ని ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. అయినా నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా లేదే. ఎవరైనా తమ్ముణ్ణి చాలా రోజుల తర్వాత చూస్తే ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావని అడుగుతారు, ఎందుకు వచ్చావని అడగరే. నీ మాటలకి నేను చాలా హర్ట్ అవుతున్నాను. అబద్ధాలు చెప్పకు. మా మీద ప్రేమతో మమ్మల్ని చూడ్డానికే నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను నమ్మను. ఎందుకు వచ్చావో నిజం చెప్పు. సరే సిస్టర్, నిజం చెప్తాను విను. ఈ ప్రపంచంలో స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ డాక్టర్ జాబ్. రోజుకి 18 hours పేషెంట్ని చూస్తూ నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉందన్న విషయం కూడా మర్చిపోయి చాలా ప్రెజర్ అనుభవించాను. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనిపించింది. రిలీఫ్ కోసం ఇండియాకి నీ దగ్గరకు వచ్చాను.
నువ్వు చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చేసరికి ఇందాక నేను ఇంట్లో వాళ్ళకి ఏదో అలా చెప్పాను. నేను చెప్పింది తిరిగి మాకు చెప్తావేంటి? అరే ఇట్స్ ట్రూ బావా. రిలీఫ్గా రిలాక్స్ అవడం కోసం వచ్చాను. 2 monthsలో వెళ్ళిపోతానులే. అన్నయ్య ఏంటమ్మా? ఏం లేదన్నయ్య, మార్నింగ్ నన్ను డబ్బులు అవసరమని అడిగావు కదా, అదే విషయం నేను నాన్నకు చెప్పాను. నాన్నేమో అంత నా ఇష్టమని నాకేదనిపిస్తే చేయమని చెప్పారు. ప్రతి అమౌంట్కి లెక్క చెప్పాలి నిజమే, కానీ బంధాలకు కూడా విలువ ఇవ్వాలి కదన్నయ్య. నువ్వు నన్ను టెస్ట్ చేయడానికి అడిగావో, నిజంగానే డబ్బు అవసరమే అడిగావో నాకు తెలీదు, కానీ నిన్ను తక్కువ చేయటం నాకు ఇష్టం లేదన్నయ్య. అందుకే 5 lakhsకి చెక్ రాశాను, తీసుకో అన్నయ్య. నాకు ఈ డబ్బు అవసరం లేదని చెప్పాను కదమ్మా, మళ్ళీ చెక్ ఎందుకు తీసుకొచ్చావు? అన్నయ్య, ఈ ఆస్తి నాది కాదు, మనది. మా అన్నయ్య నోరు తెరిచి మొదటిసారి డబ్బులు అడిగాడు. అన్నయ్య కోసం ఈ చెల్లెలిస్తోంది, కాదనకుండా తీసుకోవాలి. తీసుకో అన్నయ్య, తీసుకో అన్నయ్య. నువ్వు నా చెల్లివైనందుకు చాలా గర్వపడుతున్నానమ్మా. ఏంటి, నువ్వు డబ్బు కోసం ఆశపడుతున్నావని శ్రీవల్లి అందా? అవునత్తయ్య, అంతేకాదు నేను తనను అర్థం చేసుకోలేనని కూడా అంది. ఈ మధ్య శ్రీవల్లి ప్రవర్తన ఇలాగే ఉంటుంది. తను కావాలనే ఇలా మాట్లాడుతుంది అనిపిస్తుంది. ఇది మొదటిసారి కాదత్తయ్య, ఇలా చాలాసార్లు జరిగింది. ఆ రోజు కూడా మీరు బాధపడుతున్నారని నాతో కలిసి బయటకొచ్చింది తప్ప తను మారిపోయి మాత్రం కాదు. ఏ మాటకు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియటం లేదు. అసలు శ్రీవల్లితో మాట్లాడాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. నన్ను దూరం పెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అత్తయ్య. మళ్ళీ తనని అడిగితే తను ఫీల్ అవుతుందని నేనే అడగట్లేదు. ఇలా అంటున్నందుకు నా గురించి చెడుగా అనుకోవద్దు. అసలు శ్రీవల్లి నేనంటే ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తుంది. మా ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజుల తర్వాత నుండి తన బిహేవియర్లో మార్పు వచ్చింది. అది ఎందుకనేది నాకు తెలియటం లేదు. తన పట్ల నేనైతే ఎలాంటి తప్పు చేయలేదు. నాకు అర్థమైంది సుబ్బు. శ్రీవల్లి తన మనసులో ఏమనుకుంటుందో నాకు అర్థమైంది. ఏమనుకుంటుంది అత్తయ్య? చెప్తాను సుబ్బు. శ్రీవల్లి తన మనసులో మీ ఇద్దరి పెళ్లి జరగదని ఫిక్స్ అయింది. ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమే మాట్లాడుతున్నాను సుబ్బు. ఎందుకంటే పెళ్లికి 1 రోజు ముందే శ్రీవల్లి చనిపోవడానికి నిర్ణయం తీసుకుంది.